అట్లా అమాయకుల్లా కనపడుతున్నారా జనం? నువ్వు ఆ రోజు అంతా బాగా ఇచ్చి ఈరోజు ఇట్లా జరిగిందంటే నిన్నెవరని అంటారు? నువ్వు అసలు ప్రతి నెల నీ దృష్టికి మీడియా ద్వారా వస్తూనే ఉన్నాయి. ఎంత అన్యాయం, ఘోరం ఇది, వాళ్ళని వచ్చి వెయిట్ చేయనిస్తున్నావు. దీనివల్ల ఆ పాపం, ఆ ఉసురంతా నాకు కొట్టుకుంటుంది అనే ఆలోచన నీకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? చూశాడు కాబట్టి, చూసి చెల్లించాడు కాబట్టి. మనం ఇచ్చే సబ్సిస్టెన్స్ దీనికోసం వీళ్ళు ఇన్ని అవస్థలు పడడం ఏంది? ఈ వయసులో వచ్చిన వాళ్ళకు ఆలనా పాలన చూసుకోవాల్సిన సమాజం అంటే ప్రభుత్వం ఆ పని చేయకపోతే ఎట్లా అని ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టి ఇచ్చేశాడు. అందువల్లే ఈరోజు అందరి ఆదరణకు ఆయన గురయ్యాడు. అందరి ఆదరణ ఆయనకు దక్కింది జగన్మోహన్ రెడ్డి గారికి. నువ్వు చేసింది ఒక పాపం చేసావు, దానికి కరెక్షన్ చేసి ఏదో ఉన్నంతలో బెటర్ చేసి మర్యాదగా నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ వచ్చి నేను ఇంతకుముందు అన్నట్టు పెనంలో వచ్చి పొయ్యిలో పడేటట్టు ఈ కొత్త నీ డిమాండ్లు పెట్టుకొని పోయి ఈసీ మీద నీ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అని, ప్రెజర్ టాక్టిక్స్ అని యూజ్ చేసి ఈరోజు ఆఖరకు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు. ఇప్పుడేమంటున్నావు? నువ్వు తప్పుకో, నేను ఇస్తా అంటున్నావు. ఏమిస్తావు? మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ పోయమంటావు. మూతి పగల కొడతారు. నేను ఎందుకు చేస్తారు అందరు? నీకు ఉద్యోగులందరూ పోయి నువ్వు చెప్పగానే పోయి చేస్తారా? ఒకవేళ ఇదే నిజమైతే ఆ రోజు ఎందుకు చేయించలేకపోయినావు? నేను ఇప్పుడు వేసి వీడియో చూపించాను కదా, ప్రతి ఊర్లో అదే పరిస్థితి కదా 19 వరకు. మరి అప్పుడు ఎందుకు చేయించలేకపోయావు? అప్పుడు కళ్ళు మూసుకొని పోయినాయా? కళ్ళు నెత్తికెక్కినాయా? కనపడలేదా? ఈ క్వశ్చన్లన్నీ వస్తాయి. భాష ఎందుకు ఇట్లుంది అనుకుంటున్నావా? నువ్వు తిట్టే తిట్లు చూసినాక ఇదే వస్తుంది. నీకు మామూలు భాషలో చెప్తే ఏం అర్థం కాదనేది అందరికి తెలుస్తోంది. నీ డెస్పరేషన్, తిట్లు, శాపనార్థాలు తప్ప ఏమీ నోటి నుండి రాని డెస్పరేషన్, ఆ డెస్పరేషను, ఆ నిస్పృహ నుంచి పుట్టుకొచ్చిన సంధి ప్రేలాపనలు, ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఆఖరికి దీని మీద కూడా ఇంతవరకు పోయాం. కాబట్టి దీనికి పూర్తి 1000%, 100కు 1000% చంద్రబాబు నాయుడు ఆయన ముఠా బాధ్యత. రాష్ట్రంలో ఈరోజు ఈ ఎలక్షన్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్లో అక్కడి నుంచి ఈ ఆదేశాలు రావడానికి కానీ, ఈరోజు ఇవన్నీ డీబీటీ ద్వారా కిందికి పంపించి వాటికి ముద్దులకు చేర్చాలనే ఆదేశం కానీ, దానికి కానీ, అలాగే దానివల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే, వృద్ధులు, అశక్తులు ఇబ్బంది పడితే దానికి కానీ 100కు 1000% బాధ్యత ఎవరిదే అంటే శ్రీ 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 చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ, శ్రీ 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 పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, ఇంకా వాళ్ళకు సంబంధించిన ఆయన వదిన పురంధేశ్వరమ్మ, వీళ్ళే అవుతారు తప్ప ప్రభుత్వంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అసలు కాదు. ఎందుకంటే మేము కాదు అది చేస్తున్నది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. నువ్వు మర్యాదగా వదిలేసి ఉంటే, మళ్ళీ ప్రెజర్ తీసుకురాకపోతే బహుశా 2-3 డేస్లో అయిపోయేది. సెక్రటరీకి వచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు, లేదంటే ఇళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేవాళ్ళు. మధ్యలో దూరు చేసినందువల్ల ఇదేదో జరిగింది కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్న బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడుదే. అండ్ ఎవరైతే ఈ 66 లక్షల మంది ఉన్నారో వాళ్ళకి ఆ విషయం బాగా తెలుసు. ఎందుకంటే 14-19 మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళు మర్చిపోలా. అండ్ ఈరోజు దీనికి కారణం నువ్వే, చంద్రబాబు నాయుడే దీనికి కారణం అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు. చేసేవాళ్ళు కూడా చేయనీకుండా నువ్వు అడ్డం వచ్చినావు తిడతారు. వాటిని భరించక తప్పదు. ఆ శాపాలన్నీ కూడా నీకు తగులుతాయి రేపు ఎన్నికల మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో. ఆ శాపాలు, దాని ఫలితం కూడా నువ్వు అనుభవించక తప్పదు. అదే కాకుండా ఈ సిస్టమ్ను తీసుకొచ్చి ఇంత ఎఫిషియెంట్గా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు సిగ్గు ఉంటే ఈ ఆలోచన నాకెందుకు రాలని నువ్వు ఆలోచించింది. పైగా ఈరోజు 1,20,000 మందిని నువ్వు పెట్టేట్టు మాట్లాడడం, అసలు దాని గురించి నువ్వు డిమాండ్ చేయడం మీద నాకు అర్హత ఉందని ఆలోచించాలి కదా. నేను ఎప్పుడు ఏ రోజు వస్తుందో పెన్షన్లు ఇస్తానో తెలియని పరిస్థితిలో నేను ఆ రోజు ఉంటే, అంటే చంద్రబాబు నాయుడు ఉంటే,
ఈరోజు ఏదో ఈ అబ్బాయి వచ్చాడు, సీఎం అయ్యాడు, అయిన తర్వాత ఈయన చేస్తున్నాడు, మనం దాంట్లో వేలు పెట్టడం తప్పు అని అనుకుని ఉండాలి. వేలు పెడితే జనం క్షమించరు, ఎందుకంటే వాళ్ళు పాత రోజులు మర్చిపోలేదు, చీకటి రోజులు అని గుర్తెరిగి ఉండాలి. లేదు పెట్టిన తర్వాత కొంచెం కాలితే ఓహో ఇది మనం 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 అడిగేది కాదు, ఎందుకంటే మనము ఇలాంటి వాళ్ళ అసౌకర్యం కలగకుండా వృద్ధులకు సహకారం చేయాలి, వాళ్ళకు సహకరించాలి, వాళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, వాళ్ళకు అండగా నిలబడాలని 14 ఏళ్ల పాలనలో ఏ రోజు నేను ఆలోచించలేదు కదా. నాకు అర్హత ఏముంది? ఏదో వాళ్ళే తిప్పలు పడతారు, 2 రోజులు కాబట్టి 3 రోజులు ఇస్తారు, నోరు మూసుకొని మర్యాదగా ఉందాం అని అనుకొని ఉంటేనా బాగుండేది. అలా కాక జనం మర్చిపోతారులే నీ వల్ల ఎంత సఫర్ అయ్యారనేది నువ్వు అనుకొని ఎవరు గుర్తుంటుంది లేని మొదలు పెట్టి ఇక్కడికి తెచ్చుకున్నావు, దీనికి బాధ్యుడు నువ్వే, దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. ఈ లెక్కన ప్రతిదీ యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్ ది గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నాడు అన్నట్టు. రేపు చేయూత గురించి అయినా అంగోదాని గురించి అయినా హుకుములు జారీ చేయడం ఏదో నాకు అర్థం కావట్లే. 23 సీట్లు, అందులో ఎన్ని పోతే నీకు 17 సీట్లు ఉన్నాయి, నువ్వు అసలు ఏం కనుక రేపు ఎన్నికల్లో నువ్వు మళ్ళీ ఆ 23 కాస్త సింగిల్ డిజిట్ 2, 3 దిగే పరిస్థితిలో నువ్వు ఉండి నువ్వు ఈరోజు వచ్చేసి కూర్చొని నేను హుకుం జారీ చేస్తున్నా, ఇది ఇట్లా చేయండి, అది ఇట్లా చేయండి అని అందరికీ ఆదేశాలు ఏందో అర్థం కావట్లేదు. బహుశా సెంటర్లో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఒళ్ళంతా మళ్ళీ కావరం ఎక్కిందేమో నాకు అర్థం కావట్లా. నేను ఏదంటే అదే శాసనం అని, ఏదో నా కంటి చూపే శాసనం అంటారు కదా, అట్లా ఈయన కూడా నేను నోరు తెరిస్తే శాసనమే అందరూ ఫాలో కావాల్సింది ఆయన ఆ డెలీరియం స్టేట్లో కలగంటున్నారు తెలియట్లే. ఇట్లా తిట్టడము ప్రత్యర్థులను అట్లా నేనే శాశ్వతంగా నేనేదో అధికారంలోకి వచ్చేసాను, ఆల్రెడీ ఇంకా శాశ్వతంగా అధికారంలో ఉన్నాను అనుకొని హుకుములు జారీ చేయడం. ఈ 10 రోజులన్నా అది మానుకుంటే ప్రజలకు కొంచెమన్నా గుర్తు రావేమో. నువ్వు ఇట్లా చేసే కొద్దీ పాత రోజులు గుర్తొస్తాయి. అండ్ ఖచ్చితంగా మేము ఎవరూ చెప్పనవసరం లేకుండానే ఆయన డిపాజిట్లు కూడా గల్లంతో అవుతున్నాయి చంద్రబాబు నాయుడుకు అనే విషయం ఆయన మాటల్లోనే, ఆయన అనుచరుల మాటల్లోనే, ఆయన తమ్ముళ్ళ మాటల్లోనే, ఆయన దత్తపుత్రుడి మాటల్లోనే, ఆయన వదిరమ్మ మాటల్లోనే, వాళ్ళ వాటిలోనే వ్యక్తమవుతోంది. ఇదిగో ఇట్లా డెస్పరేట్గా మాట్లాడడం ద్వారా ప్రజలు ఆల్రెడీ దాన్ని కూడా గుర్తించినారు. ఇది నేను చెప్పదలుచుకుంది ఈరోజు వచ్చేసి. ఆయన ఆరోపణలు ఏదైనా చేయగలడు. కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం ఏదైనా ఉంటే ఆయనకు వాళ్ళ దత్త తండ్రికి వాళ్ళకుంది కాబట్టే కదా ఏజెంట్ కింద తెచ్చిపెట్టుకున్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి ఏం ఆశించి పెట్టుకున్నాడు ఈయన? కులాల గురించి కులాలకు అతీతంగా ఆలోచించేవాడు, కులాలకు అతీతంగా వ్యవహరించేవాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని కులాల వారు హక్కును చేర్చుకుంటున్నారు. కులం కార్డుతోనే బయటపడాలనుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చాడు. అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. ఇంకా ఆయన అంటున్నవన్నీ ఆ స్క్రిప్ట్ ఏదైతే చంద్రబాబు రాయించినాడో దాన్ని తను ఎత్తున్నాడు తప్ప అందులో నిజం లేదని ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఏమండి అవునా? అక్కడ కేసులు బుక్ అయినంత ఎవరి మీద ఆ రోజు కేసులు పెట్టింది ఆయన దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఇంకా డౌట్లు ఏమన్నా ఉంటే ఆయన సహోదరుడు చిరంజీవి గారిని అడిగితే ఆయన చెప్తాడు. ఆ రోజు చిరంజీవి గారు వస్తువులు సానుభూతి చూపింది, సంఘీభావం ప్రకటించింది, ముద్రగడ పద్మనాభ గారికి ప్రకటించి రాబోతే ఇదే చంద్రబాబు నాయుడు రోజు ఆపాడు. అది మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారా, కడప జిల్లా వాళ్ళు చేయించారా, ఇంకో జిల్లా వాళ్ళు చేయించారా, లేదా కాపులే ఉన్నారా? ఇవన్నీ కూడా చిరంజీవి గారిని అడిగితే ఆయనకు పవన్ కళ్యాణ్కి తెలుస్తాయి. నేనైతే అదే సలహా ఇస్తున్నా. లేదు కేసులు కాపుల మీద అక్కడి కాపుల మీద పెట్టినారు కదా, వాళ్ళంతా ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో చంద్రబాబుకు తెలుసు, తన దత్త తండ్రి ఆయన అడిగి తెలుసుకోవచ్చు. దానికి పబ్లిక్ వచ్చి మీడియా ద్వారా మాకు సవాలు విసరాల్సిన లేదంటే మమ్మల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని నేను అనుకున్నాను.